తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. గంట గంటకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇవాళ తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా దానికి బ్రేక్ పడింది. నిన్న మధ్యాహ్నం గవర్నర్ విశ్వనాథ్ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీ లేకపోవడంతో గవర్నర్ అందుకు నిరాకరించారు. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్ మద్దతు తెలపడంతో టీవీకే బలం 112కు చేరింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు మరో 6 ఎమ్మెల్యేల అవసరం ఉంది. ఇక టీవీకేతో కలిసి నడిచేందుకు అటు వామపక్షాలు నో చెప్పడంతో మళ్లీ సీన్ మొదటకొచ్చింది. ఇక ఇదే సమయంలో విజయ్ కాన్వాయ్ భద్రతను అధికారులు వెనక్కి తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే విజయ్కు సీఎం కుర్చీ దక్కకుండా ద్రవిడ పార్టీలు అనూహ్య ఎత్తుగడను అమలు పరిచే ప్లాన్లో ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా డీఎంకే అన్నా డీఎంకేలు పావులు కదుపుతున్నాయి. ఇక లెఫ్ట్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో రిసార్ట్ రాజకీయాలకు తెరలేపింది అన్నా డీఎంకే. తమ ఎమ్మెల్యేలను హుటాహుటిన పుదుచ్చేరిలోని ఓ రిసార్టుకు తరలించారు. మరోవైపు తమిళనాడు ఆపద్ధర్మ సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట హాట్ టాపిక్గా మారాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఎలాంటి అడ్డంకులు సృష్టించదని, రాజ్యాంగ సంక్షోభం మళ్లీ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం తమకు లేదని స్టాలిన్ స్పష్టం చేశారు. అయితే డీఎంకే తెచ్చిన పథకాలను కొనసాగించాలని సూచించారు. ఇక విద్యార్థుల బ్రేక్ఫాస్ట్ పథకం, మహిళలకు నగదు పథకాలు కొనసాగించాలని స్టాలిన్ కోరారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరణ్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చరణ్, చూస్తున్నాం మనం నిన్నటి నుంచి తమిళనాడులో రాజకీయ సమీకరణలు అయితే గంట గంటకి ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాయి. ఈ ట్విస్టులకు ఎండుకాడు పడుతుందా ఏంటి డీటెయిల్స్? అయితే ప్రభుత్వం ఏర్పాటు దిశగా డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు రెండు కలిసి ఏర్పాటు చేయాలనే మారుతుంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా దీన్ని చూసి ఆశ్చర్యపోతున్న పరిస్థితి నెలకొంది. అయితే రెండు పార్టీలను కాదని చెప్పి టీవీకే పార్టీకి ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించినప్పటికీ కూడా సరైన అయితే ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ మారిపోతున్నాయి. అయితే తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ ఒక చరిత్ర సృష్టించింది అని చెప్పుకునే లోపే ప్రభుత్వం ఏర్పాటు దిశగా విజయ్ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతున్నారు అనే ఒక సందిగ్ధంలో టీవీకే పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే టీవీకే పార్టీ మద్దతుతో తీసుకొని తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనుకున్నప్పటికీ కూడా సరైన మెజారిటీ లేకపోవడం, అదేవిధంగా 5 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి మెజారిటీ లేకపోవడంతో అయితే ఒక్కసారిగా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా టీవీకే పార్టీ అడుగులు వేయలేకపోయిందని చెప్పాలి. ఎందుకంటే నిన్నటి రోజున తమిళనాడు గవర్నర్ విశ్వనాథన్ కలవడం జరిగింది. అయితే గవర్నర్ సరైన మెజారిటీ తీసుకొని వస్తేనే అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తామని చెప్పినప్పటికీ కూడా అయితే మరోవైపు టీవీకే పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే విజయ్ ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియం అయితే సిద్ధం చేసింది. అలాగే ఇండోర్ స్టేడియంలో సిద్ధం చేసినప్పటికీ కూడా అక్కడ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళైతే కనుక చేరుకున్నారు. అక్కడ చేరుకొని వాళ్ళకైతే కనుక ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసినప్పటికీ అక్కడ ఒక ట్విస్ట్ అయితే ఏర్పడింది. అయితే గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు ఉండాలి, లేకపోతే ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉండదు. అయితే టీవీకే పార్టీకి 108 స్థానాలు గెలిచాయి. 108 స్థానాలు గెలిచినప్పటికీ కూడా అయితే విజయ్ 2 స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. గెలుపొందినటువంటి 2 స్థానాల్లోనూ ఒక్క ప్రాంతంలోనే ఉండాలి కాబట్టి ఇంకో ప్రాంతానికి రాజీనామా చేసి అక్కడ మరో బై ఎలక్షన్ ద్వారా ఎన్నికలు అవ్వాలి. అయితే ఒక్క ప్రాంతాన్ని కౌంట్ చేస్తారు కాబట్టి తమిళనాడు
లో టీవీకే పార్టీకి 107 స్థానాలు ఉండగా అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు తీసుకోవడం, కాంగ్రెస్ పార్టీకి 5 మంది ఎమ్మెల్యేలు ఉండడం, 5 మంది ఎమ్మెల్యేలు కూడా తో ఉన్నప్పటికీ అయితే 112 స్థానాలు మాత్రమే అవుతాయి. మరో కావాల్సినటువంటి 6 స్థానాల కోసం అయితే టీవీకే పార్టీ చాలా కృషి చేసింది. వాటితో భాగంగానే తమిళనాడులో గెలిచినటువంటి వామపక్షాలు, ముస్లిం లీగ్ పార్టీ వాటితో మద్దతు తీసుకోవాలన్నప్పటికీ అయితే వామపక్ష పార్టీలు ఒక్కసారిగా విజయ్కి షాక్ ఇచ్చాయి. అయితే ఆయనకు మద్దతు ఇవ్వబోమని చెప్పి స్పష్టం చేయడంతో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీ అనర్హత గవర్నర్ పరిగణించి అయితే సరైన మద్దతు తీసుకొచ్చిన తర్వాతే ప్రభుత్వం ఏర్పాటుకు కావచ్చు అయితే ప్రమాణ స్వీకారానికి కానీ అనుమతిస్తామని చెప్పి ఒక న్యాయ నిపుణుల సూచనలతో గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు అయితే తమిళనాడులో బద్ద ప్రతిపక్షాలు ఉన్నటువంటి డిఎంకే, ఏడీఎంకే పార్టీలు రెండు కూడా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి అనే ఒక సోషల్ మీడియాలో వార్తలు అయితే వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే రాత్రి ఏడీఎంకే పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏడీఎంకే పార్టీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా పాండిచ్చేరిలో ఉన్నటువంటి ప్రైవేట్ రిసార్ట్ లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అక్కడ చేర్చినటువంటి పార్టీ అధిష్టానం, ఏడీఎంకే పార్టీ అధిష్టానం వాళ్ళందరితో కూడా చర్చించినట్లు తెలుస్తుంది. అయితే ముందస్తు చర్యలు ఎలా తీసుకోవాలి, ప్రభుత్వం ఏడీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా లేకపోతే టీవీకేకి మద్దతు ఇవ్వాలా అన్నదానిపైన చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు అయితే డిఎంకే పార్టీలో ఉన్నటువంటి మాజీ సీఎం స్టాలిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. మేము అయితే టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని కూల్చాలని మేము అనుకోము, ఎన్నికలకు పోయే ప్రసక్తి లేదని చెప్పి స్టాలిన్ అయితే ఒక స్పష్టం చేసింది. అయితే గత 5 సంవత్సరాలు డిఎంకే పార్టీ తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించే విధంగా టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళకందరికీ సంక్షేమ పథకాలతో పాటు సేవలు అందించాలి ప్రజలకి, పేద ప్రజలకి అంటూ స్టాలిన్ అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే డిఎంకే, ఏడీఎంకే పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాయి అనే చెప్పినటువంటి వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే గత 5 సంవత్సరాల ముందు జరిగినటువంటి ఒక మీటింగ్ అయితే డిఎంకే స్టాలిన్, ఏడీఎంకే పళనిస్వామి వీళ్ళందరూ కలిసినటువంటి వీడియో ఒకటి తమిళనాడు రాష్ట్రంతో పాటు సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్గా మారుతున్న పరిస్థితి తెలుకుంది. ఈ వీడియో ద్వారానే ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు ఒకసారిగా మారాయి అని చెప్తున్నారు. ద్రవిడ పార్టీలు రెండు కలవడం అనేది తమిళనాడు ప్రజలు కూడా జీర్ణించుకుంటారా లేదా అనేది వేచి చేయాలి. ఎందుకంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు కాదని చెప్పి టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే విజయ్ని సీఎంగా చూడాలనుకున్నారు ప్రజలు. అందుకనే ఆయనకు అయితే ఎక్కడ లేని మెజారిటీని ఇచ్చారు. 108 స్థానాలు ఇచ్చినప్పటికీ కూడా సీఎం కాలేకపోతున్నారని చెప్పి ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి తెలుకుంది. మరోవైపు ఎన్నడూ లేని విధంగా డిఎంకే, ఏడీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అనే నిర్ణయాలను అయితే ప్రజలు ఎలా చూసుకుంటారు అన్న దానిపైన కూడా వేసి చూడాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే టీవీకే పార్టీలో ఉన్నటువంటి 107 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా చెన్నై సమీపంలో ఉన్నటువంటి మహాబలిపురంలో ఒక ప్రైవేట్ రిసార్ట్లో ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలని అందరినీ కూడా అక్కడ బస చేసే విధంగా టీవీకే చీఫ్ విజయ్ అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏడీఎంకే సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా 47 మంది ఎమ్మెల్యేలు పాండిచ్చేరిలో ఉన్నటువంటి ఒక రిసార్ట్లో ఉన్నారు. అక్కడే కొన్ని మంత్రాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే డిఎంకే, ఏడీఎంకే కలిసిపోవాలా లేకపోతే డిఎంకేకి వదిలి కాదనుకొని అయితే ఏడీఎంకే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా టీవీకే పార్టీకి సపోర్ట్ చేయాలా అన్న దానిపైన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు అయితే 2 రోజుల వరకు సీఎంకు ఇచ్చేటువంటి సెక్యూరిటీని ఇచ్చినటువంటి తమిళనాడు ప్రభుత్వ అధికారులు ఒక్కసారిగా ఒక ఆశ్చర్యానికి గురి చేశారు. 2 రోజులుగా సీఎం ఇచ్చేటువంటి కాన్వాయ్ని విజయ్కి అందించేటువంటి వారు ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల కనీసం సెక్యూరిటీ కానీ లేకపోవడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే గత రాత్రి నుంచి ఏదైతే సీఎం ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి ప్రోటోకాల్ను సీఎం విజయ్కి ఇస్తూ ఉంటారు, ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే సొంత సెక్యూరిటీ సిబ్బందితోనే విజయ్ బయట తిరుగుతున్నారు. ఇది కూడా ఒక ఆశ్చర్యం గురి చేస్తున్న పరిస్థితి తెలుస్తుంది. మరోవైపు గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్పైన ఎలా స్పందిస్తారనే దాన్ని కూడా టీవీకే పార్టీ వేచి చూడాల్సి వస్తుంది. అయితే ఇప్పటికే ఇవాళ
11:30 విజయ్ ముఖ్యమంత్రి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అయితే గవర్నర్ అనుమతి నిరాకరించడంతో ఇది కూడా వాయిదా పడినట్లు తెలుస్తుంది. విజయ్ మరొక గంటకు మారుతున్న ఈ రాజకీయ సమీకరణాలు తమిళనాడులో ఎలాంటి చర్యలకు దారితీస్తాయో వేచి చూడాల్సి ఉంది. రైట్.